నేటి ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు. యాలల మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఏర్పాటును విరమించుకోండి, లేదంటే చర్యలు తప్పవు. వీరశైవ సమాజం నాయకుల హెచ్చరిక. శ్రీ కాళికాదేవి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. కోరిన కోరికలు తీర్చే కట్టమైసమ్మ పవిత్రమైనది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరులో ఘనంగా మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు నిర్వహించారు. తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాండూరు పట్టణంలోని గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహానికి తాండూరు పట్టణ ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నేతలు సర్దార్ ఖాన్, మల్లన్న, ఎక్బాల్, సయీద్, లింగదలి రవికుమార్, బసవరాజ్, అబ్దుల్ మాతీన్, కాజా, రియాజ్, న్యాయవాది ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. ध्यान गाड़ी लगेगी ना ఇక్కడ విచ్చేసినటువంటి మా పట్టణ అధ్యక్షులకి, అలాగే కాంగ్రెస్ నివాళి ఎప్పుడు అవుతుంది అంటే ఏదైతే మహాత్మా గాంధీ గారు కోరుకున్నారో, మన సత్యం, అహింస, ధర్మం అనే మార్గాన్ని ఏదైతే చూపించారో అది మనమందరం దేశ పౌరులందరూ పాటించినప్పుడే వారికి నిజమైన ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, అలాగే మన దేశం కోసం ఎంతో పోరాడినటువంటి మన మహాత్మా గాంధీ గారు మా ఆర్యవైశ్యుడు కావడం నేను ఇంకా మా సమాజానికి నేను గర్వంగా చేస్తూ, అలాగే వారిని మా సమాజంలో కాకుండా మన దేశంలో కూడా ఇంకా ఇలాంటి ఎంతోమంది జాతి పితలుగా ఆయన ఆదర్శంగా ఉండేలాగా పుట్టాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే దేశ పౌరులందరికీ కూడా నేను వారు సూచించినటువంటి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి, అలాగే మన మహాత్మా గాంధీ గారి లాల్ బహదూర్ శాస్త్రికి మనం ఈరోజు ఎంతైనా ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ విచ్చేసినటువంటి వారందరూ కూడా మన తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి మండలాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మనం ఎప్పుడైనా సరే వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశ పౌరులందరూ ఏ రోజైతే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటామో, దేశం ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే వారి చలవే అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మనం ఎంతైనా అవసరం వచ్చి दो स्लोगन की वजह से गांधी जी हिंदुस्तान में पहचान जाते थे। वो है कि सत्याग्रह और एक अहिंसा, दो के स्लोगन की वजह से उनके देश में उनकी पहचान बनी और उन्होंने अपने देश के खातिर जेल को गए थे और देश के आज़ादी लाने के लिए कई कुर्बानी दिए हैं गांधी जी, और देश के लिए अपना सब कुछ अपने दान करते हुए अपने देश के लिए हर किस से अपने कुर्बान करे हैं। और जो लोग मुझे बात करने का मौका दिया है, जो कार्यकर्ता और जो हमारे बड़े सीनियर लीडर्स और हमारे म्यूनसिपालिटी परिमाना करते हुए मैं बात को ख़त्म करता हूँ। खुदा हाफिज़। 155 జయంతి పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పిస్తూ
ఆయన ఆశయ బాటలో మేము అందరం కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు వచ్చిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు దేశ ప్రజలు అందరూ ఆయనకు రుణపడి ఉండాలి. కాబట్టి ఆయన ఆశయ బాటలో నడుస్తామని తెలియజేస్తూ ఆయన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు మున్సిపల్ మరియు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి జయంతి కార్యక్రమానికి ఏర్పాటు చేసేందుకు మరి వారి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారికి మరి పట్టణ అధ్యక్షుల అభివృద్ధి కోసం దేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఎవరంటే ఆ రోజు మహాత్మా గాంధీ. ఎందుకంటే ఆ రోజు అహింసా మార్గంలో మరి శాంతి మార్గంలో మరి ఉద్యమాలు చేపట్టి మరి దేశం కోసం మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో 200 సంవత్సరాలు వెళ్ళిన బ్రిటిష్ పరిపాలనను మరి శాంతియుతంగా మరి ఆ రోజు వాళ్ళతో పోరాడి స్వాతంత్రం తెచ్చిన ఘనత ఎవరంటే ఆ రోజు మహాత్మా గాంధీకి. ఆ రోజు మహాత్మా గాంధీ గారు మరి పేదల కోసం మరి బీసీ అనగారిల కుటుంబాల కోసం పోరాడిన వ్యక్తి, ఆ రోజు సత్యాగ్రహం చేసిన వ్యక్తి ఎవరంటే ఆ రోజు మహాత్మా గాంధీ గారు. ఆయన ఆశయాల సాధన కోసం ఈరోజు ఆయన ఒకటే చెప్పాడు, ఒక చెంప మీద కొడితే మరి రెండో చెంప చూచిమన్నాడు, కానీ వాళ్ళ కొట్టుమని ఉల్టా కొట్టుమని చెప్పలేడు ఆ రోజు మహాత్మా గాంధీ. ఆ సిద్ధాంతాన్ని మా ఈరోజు దేశంలో ఎవరు పాటించడం లేదు. ఈరోజు దేశంలో మరి ఎన్నో అరాచకాలు అక్రమాలు జరుగుతున్నాయి. మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినాక మరి ఎన్నో అరాచకాలు మరి రాష్ట్రంలో గతంలో మరి టీఆర్ఎస్ పాలనలో మరి మహిళపై అత్యాచారాలు మానభంగాలు ఇలాంటివి జరిగినాయి. ఈరోజు రాష్ట్రంలో మరి ఏదైతే ఆ గాంధీ వారసుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మరి రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది. ఈరోజు ప్రజాపాలన అంటూ ప్రజల దగ్గరికి పోయి నేరుగా ప్రజాసభలు తెలుసుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నా. ఆ రోజు మహాత్మా గాంధీ మరి ఏదైతే మహిళలు ఒంటరిగా వెళ్ళినప్పుడే మనం స్వాతంత్రం వచ్చినాడు. ఈరోజు అర్ధరాత్రి ఏదైతే మహిళలు ఒంటరిగా వెళ్తే అలాంటి హత్యలు మరి మానభంగాలు మరి ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి అరికట్టాలంటే మళ్ళీ ఆ మహాత్ముడు పుట్టాలి. ఆ మహాత్ముడు రూపంలో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినని చెప్పి తెలియజేస్తూ గారి జయంతిని పురస్కరించుకొని విచ్చేసినటువంటి మన తాండూరు వార్డు కౌన్సిలర్లకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పేరున నమస్మాంజలు. ఈరోజు మనం దేశంలో ఎంత శాంతి స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన అమరవీరులు చాలామంది ఎందరో ఉన్నారు. అందులో మరపురాని వ్యక్తిగా స్మరించుకుంటాం మనం ప్రతి సంవత్సరం. అది ఎవరు అంటే గాంధీజీ. ఆయన సత్యం, అహింస రెండు ఉత్తమ మార్గాలను తీసుకొని తనదైన శైలిలో భారతదేశానికి సంబంధించిన స్వతంత్ర పోరాటంలో తనదైన నృత్యం చేసి పలు రకాల పోరాటాలను చేశారు. 1917లో మన మొదటి ఉద్యమం చంపారన్ ఉద్యమం, 1918లో ఏడా సత్యాగ్రహం, 1918లో అహ్మదాబాద్ రెండు ఉప్పు కార్మికుల సమ్మె, మరియు 1922లో సహాయ నిరాకరణ, 1930లో రాష్ట్ర ఉద్యమం, 1932లో ఇండియా అంటే బ్రిటిష్ వారు భారత భూభాగాలను వదిలి వెళ్ళాలి, అప్పుడే మనకు స్వతంత్రం వస్తుంది. ఇది చివరి పోరాటం. ఈ పోరాటంతోనే భారతదేశంలో స్వతంత్రం తేవాలని దేశ ప్రజలను అందరినీ ఏకతాటిపైకి తెచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి చివరకు బ్రిటిష్ వారు భారతీయుల ముందల పోరాటాల ముందల తలొంచి ఆగస్టు 17, 1947 స్వతంత్రం ఇచ్చి భారతదేశం నుంచి వెళ్ళిపోయారు. అందుకే మన భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడంలో ప్రథముడుగా ముందు ఉండి ఏకతాటిపైన ప్రజలను నడిపినందుకు అందుకే అతన్ని మన జాతి బిడ్డగా స్మరించుకుంటూ అక్టోబర్ 2న మనం గాంధీ జయంతి జరుపుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ आज 155वें जयंती गांधी जयंती का मौका, खुशी का मौका है। इस मौके पर 2 अक्टूबर 1869 जन्म हुआ और गांधी जी के बारे में अभी सब बताए हैं। कोई ऐसी चीज़ नहीं है कि कोई छुपा सकते। मैं आप लोगों से ज़्यादा टाइम नहीं लेते हुए एक बात कहूँगा, जो गांधी जी ने किया है उस मार्ग पर चले, पीस, अहिंसा और जो उन्होंने किया है उनके मार्ग पर चले तो इंडिया जो है ना बहुत ही तरक्की करेगा। जय हिंद, जय कांग्रेस। జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి అలాగే దేశానికి స్వతంత్రం చేయడం కోసం ఎన్నో రకాల పోరాటాలు చేశారు. మన
55వ జన్మదినం సందర్భంలో పురస్కరించుకొని శ్రీమతి స్వప్న పర్మన్ చైర్మన్ మేడం గారు మరియు తదితర కాంగ్రెస్ కార్యకర్తలు కౌన్సిలర్స్ వైస్ కౌన్సిలర్ అందరూ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. లేని వారు ప్రపంచంలోనే ఎవరు ఉన్నారు. అందరికీ తెలుసు వారు ఈ దేశాన్ని స్వతంత్రం ప్రసాదించి పెట్టినారు. వారి యొక్క ఆశయం గురించి మనం అందరం పాటుపడాలి. అయితే అహింస గురించి వాళ్ళు చేస్తారు. అహింస కూడా మనమందరం పాటుపడి ఈరోజు మన కాంగ్రెస్ యొక్క పార్టీని తప్పకుండా మళ్ళీ మనం పునరంకితమై తప్పకుండా అందరం కలిసి కాంగ్రెస్ నిలబెట్టాలని చెప్పి మనం చేసుకుంటూ, మరియు దురదృష్టవశాత్తు మన మోదీ గారు ఒకసారి ఒక సందర్భంలో ఈ ప్రపంచంలో గాంధీ సినిమా చూసి ప్రపంచం తెలిసింది గాంధీ గారి గురించి అని చెప్పడం చాలా విడ్డూరం, చాలా బాధాకరమైన విషయం. గాంధీ మహాత్ముని యొక్క పిక్చర్ అయితే తర్వాత వచ్చింది, కానీ మొత్తం ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరికి మహాత్మా గాంధీ జాతిపిత గురించి తెలుసు. మరియు నెల్సన్ మాండేలా మన దక్షిణాఫ్రికా గురించి ఆ నాయకుడు కూడా ఆ దేశానికి స్వరాజ్యం ప్రసాదించారు. కాబట్టి వారిద్దరిని ఈ మొత్తం ప్రపంచమే గుర్తుపడుతుంది, అందరికీ తెలుసు. కాబట్టి నేను మరొకసారి మీకందరికీ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఒక సీనియర్ కార్యకర్తగా నేను మీకు అందరికీ చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మనం అందరం కాంగ్రెస్ పార్టీకి వారు స్థాపించినట్టు కాంగ్రెస్ పార్టీ పునరంకితమై పనిచేద్దాము, తప్పకుండా మన కాంగ్రెస్ను నిలబెడదామని చెప్పి మనవి చేసుకుంటూ మీకందరికీ ఇక్కడ వచ్చిన మరొకసారి మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతాం. మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ దేశంలో ఉన్న నాయకులందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవించి దేశం గురించి మరి ఏ విధంగా అయితే ఆయన త్యాగం చేసి ఆంగ్లేయుల నుండి భారతదేశాన్ని రక్షించి ఈరోజు మనం ముందుంచినటువంటి ఒక మంచి సుపరిపాలన కొనసాగుతుందంటే దానికి పునాదులు మహాత్మా గాంధీ గారే. మరి ఆయన బాటలో, ఆయన అడుగుజాడల్లో మనమందరం నడవాలని ఆయన ఆకాంక్షిస్తూ, మరి ఆయన చేసినటువంటి సేవలు దేశానికి నిలవేళలా మనమందరం కూడా స్మరిస్తూ, మరి రాబోయే రోజుల్లో ఇంకా మరి ఎప్పుడైతే మహిళ ఒంటరిగా మరి రోడ్డు పైన తిరుగుతుందో అప్పుడే స్వతంత్రం వచ్చినటువంటి ఆయన యొక్క కళ కానీ, మరి నెహ్రూ గారు, గాంధీ గారు ఈ దేశానికి కాంగ్రెస్కు పునాది వేసినటువంటి నాయకులు. మరి ఈరోజు ఎన్నో పార్టీలు ఈ దేశంలో పునరావృతమవుతూ మరి వారిని విమర్శిస్తున్నారు. అది సరైనది కాదు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి కళలు కన్నట్లుగా కొనసాగాలని అనుకున్నారో ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు, అదేవిధంగా మరి దేశంలో మరి ఎన్నో విధాలుగా దేశం గురించి పోరాడుతున్నారు. మరి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు. మరి ఈరోజు మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏ విధంగా అయితే మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజాపాలన తీసుకొచ్చిందో ఈరోజు ప్రజల పక్షాన నుండి ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటూ ప్రభుత్వం కొనసాగుతుంది. మరి ఎన్నో పార్టీలు విమర్శిస్తున్నారు. మరి గతంలో 10 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే పాలన ఉందో మరి ఆత్మపరిశీలన చేసుకొని వారు మాట్లాడాలి. ఈరోజు కాంగ్రెస్ గురించి విమర్శించే హక్కు ఏ ఒక్క ఇతర పార్టీలకు లేదు. ఎందుకంటే దేశాన్ని కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి మనం అందరం కూడా ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే అది కాంగ్రెస్ పుణ్యమని కోరుకుంటూ, మరొకసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ను భారీ మెజార్టీతో సర్పంచులను, ఎంపీటీసీలను, మరి చైర్మన్లను, మరి భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్కు బహుమతిగా వేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరూ మరి నాకు ఇచ్చిన అవకాశం మహాత్మా గాంధీ 155వ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు మహానాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాండూర్ పట్టణంలోని గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ నాయకులు నివాళులర్పించారు. తాండూర్ పట్టణ కార్యాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్ లావణ్య, తాండూర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ, బిచ్చప్ప, సాయిలు తదితరులు పాల్గొన్నారు. నాయకులు కాబట్టి స్వతంత్ర సమరయోధులు, మంచి
మంచి నీతిపరుడు, మంచి ఆలోచన వ్యక్తి, అభివృద్ధికి అహర్నిశలు పాటుపడినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు వారు దేశానికే జీవితం మొత్తం త్యాగం చేసిన వారు కాబట్టి వాళ్ళ మృతి కూడా అనుమానాస్పద మృతి. అది కాంగ్రెస్ కుటుంబంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దాని మీద కూడా ఇప్పటి వరకు సస్పెన్సే ఉన్నది, ఎక్కడ క్లారిటీ రాలేదు. కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అదేవిధంగా మహనీయులైనటువంటి ఈరోజు ఉన్నటువంటి నేతల్లో అప్పటి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎనలేని కృషితో స్వాతంత్ర సమర యోధులలో పోరాట పటిమను చూపించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ పట్టణ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. వారు ఒకసారి వారి యొక్క కారును తీసుకొని వచ్చి, ప్రభుత్వం యొక్క కారును తీసుకొని వచ్చి వారి ఇంటి ముందర పెట్టినప్పుడు ఆయన కొడుకు వారికి చెప్పకుండా డ్రైవర్ చెప్పి నేను ఇక్కడ దాకా పోయిస్తానని చెప్పి కారు తీసుకొని వెళ్తే ఆయన తెలిసింది ఆ కారు ఎంత దూరం తీసుకుపోయాడనే విషయం. సో తర్వాత తన యొక్క జీతంలోకి వెళ్ళి ఆ యొక్క కారు యొక్క పెట్రోల్ ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు ఆ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇప్పుడున్నటువంటి కనీసం సర్పంచులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చిన్న వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఎట్లా కొల్లకూడదాము, ప్రభుత్వ ధనాన్ని ఎట్లా లూటీ చేద్దాము, ప్రజల సొమ్మును ఎట్లా లూటీ చేద్దామని చెప్పేసి చేస్తున్నటువంటి సందర్భాలను ఇటువంటి నా మహనీయులు వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని ఆ విధంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. వారు జై జవాన్ జై కిసాన్ పేరుతోటి భారతదేశంలో కిసాన్లకు అంటే రైతులకు, అటు రక్షక భటులైనటువంటి సైనికులకు మంచి భూతాన్ని ఇచ్చి వారు బలోపేతం కావడానికి ఎన్నలేని కృషి చేసినటువంటి మహనీయుడు, గొప్ప మహనీయుడు. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరికీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తాండూర్ పట్టణంలోని బాలాజీ మందిర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో గొట్టిగ రాజశేఖర్ రెడ్డి, కోటబాస్పల్లి యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గొట్టిగ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందని, అందుకే తాము రక్తదానం చేస్తున్నామని తెలిపారు. యాలల మండల కేంద్రంలో మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి యాలల మండల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని అందించిన గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మాగాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్, అక్బర్ బాబా, నాగయ్య, మోయిజ్, హైమద్, చందు, అశోక్, శేఖర్, సులేమాన్, మైను, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, ముస్తాఫా, గడ్డం రాములు గౌడ్, లాలు, గొల్ల యాదప్ప, నరసింహులు, బసవరాజ్ గౌడ్, నరేష్, చంద్రశేఖర్, ఫకీరప్ప, ఉప్పల్ నరసింహులు, చిన్న నరసింహులు గౌడ్, శివకుమార్, మల్లమ్మ, అంబిక, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. కానివ్వండి, ఇలాంటి ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప మహానుభావులు త్యాగ ఫలితమే మరి ఆ రోజు ఎన్నో కష్టాల కొడిదుడుకుల ఎదురై నిలబడ్డటువంటి వ్యక్తుల వల్లనే ఈ యొక్క 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించినప్పటికీ వాళ్ళని తరిమి కొట్టే ఘనత ఒక మహాత్మా గాంధీ గారికి దక్కింది. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఈరోజు మరి చిన్నతనంలోనే ఉరికొయ్యలెక్కినటువంటి భగత్ సింగ్ గారు, మరి ఆజాద్ చంద్రశేఖర్ గారు, అలాంటి వాళ్ళు ఎంతోమంది మరి ప్రాణాలను త్యాగం చేస్తేనే ఈ యొక్క మనకు స్వాతంత్రం లభించింది. కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రహించాలి. మరి ఆ రోజే మరి
ఎవరైతే మహాత్మా గాంధీ గారు అన్నారు అస్పృశ్యత నివారణ జరగాలని ఆ రోజే చెప్పిండు. మరి ఇంకాను మరి కుళ్ళు రాజకీయాల్లో మరి ఇది పెట్టుకొని కులాలు మతాలు అనే పేరు మీద ఇంకా భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి అవన్నిటినీ కూడా మనం పారదోలినాడే నిజమైన స్వాతంత్రము, నిజమైన స్వేచ్ఛ అనేది ఉంటుంది. కాబట్టి అందరం కూడా దాన్ని గ్రహించాలి. ఎందుకంటే యువకులు ఎక్కువ మట్టుకు ఉన్నారు. యువకులు అందరూ ఒకటే కోరుకోవాలి, మన యొక్క భారతదేశం మనుగడగా ఉండాలి. మళ్ళొక్కసారి మనం ఎవరి ఆధీనంలోకి పోకూడదంటే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి భావన పెంపొందించుకునాలి. ఈ దేశం నాది, రాష్ట్రం నాది, గ్రామం నాది అనే భావన ప్రతి ఒక్కరి లోపల కలిగినాడే మనమందరం కూడా ఐకమత్యంతో అందరం అన్నదమ్ముల్లాగా ఉండగలుగుతాం. కాబట్టి ఎవరికి ఆపత వచ్చినా మన ఆపత అని అనుకొని మరి దగ్గర తీసుకొని మరి ప్రేమగా మరి పలకరించినాడే ఈ యొక్క మరి అందరం కూడా బాగుండడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళొకసారి మన గాంధీ మహాత్మా జయంతి సందర్భంగా మరి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు అయాల కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఇదే గత గాంధీ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలను ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో రైతు రుణమాఫీ కానీ 6 గ్యారంటీలలో గృహజ్యోతి కానీ 500 రూపాయలకే ఉచిత గ్యాస్ కానీ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు, అదేవిధంగా 6 గ్యారంటీ కార్డు ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళి మరి ఈరోజు సంవత్సరం గడవక ముందే ఈ 6 గ్యారంటీలను అన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మనోహరణ గారి తాండూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు కూడా ఆ 6 గ్యారంటీల కార్యక్రమము చేరిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆలాల మండలంలో గాంధీ గారికి పూలమాల వేసి మరి ఆయన పుట్టినరోజు జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అక్బర్ అన్న గారికి ఉరికంబాన్ని ముద్దన్నటువంటి వ్యక్తి గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్. ఈ రకంగా అనేక మందిని ఐక్యపరుస్తూ అనేక మందిని ఐక్యం చేసే రోజు దేశం కోసం, దేశ ప్రజల కోసము బ్రిటిష్ వారిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అనేక రకాలుగా సత్యాగ్రహం కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ, అదేవిధంగా జిల్లాలో బాగ్ కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, ఈ రకంగా అనేక రకాలుగా ఉద్యమాలు చేసి మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఘనత ఒక మహాత్మా గాంధీకి దక్కిందని తెలియజేస్తూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు భారతదేశంలో అర్ధరాత్రి ఒక స్త్రీలు కానీ మహిళలు కానీ అర్ధరాత్రి ఇంటి నుండి బయట నుండి ఇంటికి వచ్చినప్పుడే స్వాతంత్రం వస్తున్నటువంటి మహాత్మా గాంధీ కడగడం జరిగింది. కానీ ఈ రోజుల్లో ఏ రాష్ట్రమైనా దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగానే ఏదో ఒక చోట ఏదో ఒక ఘటన మహిళలపైన అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా జరగకుండా మహాత్ముని యొక్క అడుగుజాడ నడవాలని మహాత్ముని యొక్క, ఎందుకంటే చూడడానికి మనకు చూస్తూ ఉన్న మహాత్మా గాంధీ గారు కేవలము బక్కసల్పకుంటే రోజు అంటే ఈ రకంగా బలహీనత బలమని కాకుండా ఆయన మేధస్సుతోటి రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరితో ఐక్యం చేసి దేశ స్వాతంత్ర్యం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి మహాత్మునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఏర్పాటును తీవ్రంగా ఖండిస్తున్నామని తాండూర్ వీరశైవ సమాజం నాయకులు తెలిపారు. ఈ నెల ఆదివారం 6వ తేదీన తాండూర్ పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు వ్యతిరేకంగా తాండూర్ వీరశైవ సమాజం నాయకులు RVLLBS తమ ఆలోచనను విరమించుకోవాలని వారిని హెచ్చరించారు. లేదంటే వీరశైవ సమాజం తరపున చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం తాండూర్ పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం పైన గల వీరశైవ సమాజం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదలి రవి మాట్లాడుతూ తమ సమాజం 75 సంవత్సరాల చరిత్ర కలిగినదని, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సమాజం ఈ సమాజం అని గుర్తు చేశారు. రాష్ట్ర లింగాయత్ లింగబలిజ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న వారిని మే 21వ తేదీ 2024న వీరశైవ కళ్యాణ మంటపంలో పిలిపించి తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని
కావాలని తెలిపామని చెప్పారు. సమాజానికి చెడ్డ పేరు తేవద్దని వారిని కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం ఉపాధ్యక్షులు సడిగి భద్రన్న, సహకార్యదర్శి ఔలం సంపత్ కుమార్, కోశాధికారి వాలి శ్రావణ్, వీరశైవ కార్యవర్గ సభ్యులు నీర్ని చంద్రశేఖర్, గణపూర్ శంకర్, గూలి పరమేశ్వర్, గంగా శ్రవణ్, శెట్టి భాస్కర్, వీరశైవ యువదల్ అధ్యక్షులు అడికి శశాంక్, చంద్రకాంత్, మడిపతి రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశానికి పిలగానే వచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. అలాగే ఇటు ప్రెస్ మీట్లో పాల్గొన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, తాండూరు పట్టణం వీరశైవ సమాజము దాదాపు 75 సంవత్సరాల చరిత్ర గల సమాజము. రాష్ట్రంలోనే అతిపెద్ద వీరశైవ సమాజం అని చెప్పి తాండూరుకు మంచి పేరుంది. అయితే ఇట్టి సమాజం లోపల ఈ మధ్యలో కొందరు మా సంఘానికి సంబంధించిన సర్వసభ్యులే కొందరు వ్యక్తులు కలిసి లింగబలిజ సంఘం అని చెప్పేసి ఏర్పాటుకు పూనుకోవడం జరిగింది. ఇటు విషయం తెలుసుకొని మేము సమాజం తరఫున అందరు సర్వసభ్యులకు మరియు యువతల సభ్యులకు, మహిళామణులకు అందరికీ కూడా, అక్కనమలగ వీరశైవ మహిళా సభ్యులందరూ కూడా ఇటు విషయము మన సంఘానికి సమాజంకు వ్యతిరేకమని చెప్పేసి అందరికీ తెలియజేయడం కూడా జరిగింది. అలాగే వారికి కూడా సమాజంకు సంబంధించిన పెద్ద మనుషులందరికీ పిలిపించి తేదీ 21/5/2024 నాడు ఏదైతే లింగబలి సంఘం ఏర్పాటుకు కొనుక్కున్నారో వాళ్ళని కూడా పిలిపించి ఈ విధంగా చేయడం పద్ధతి కాదు. ఎందుకంటే మన సమాజం పెద్ద పేరుగల సమాజం, మనం చూసి 10 మంది నేర్చుకుంటారు. కాబట్టి ఈ విధంగా చీలికలు తీసుకురావడం మంచిది కాదు. మీరు ఏమైనా పోరాటం చేయగలుగుతుంటే మన వీరశైవ సమాజం బ్యానర్ పైనే పోరాటం చేయండి అని చెప్పి వారికి సూచించడం కూడా జరిగింది. ఎన్ని విన్నపాలు చేసినా కానీ వారు ఇవన్నీ పట్టించుకోకుండా సమాజానికి వ్యతిరేకంగా ఇటు కార్యక్రమం ప్రమాణ స్వీకారం అని చెప్పి నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది. ఈ తరుణం లోపల వీరశైవ సమాజం తరఫున మా రాష్ట్ర వీరశైవ సమాజం పెద్దలందరూ కూడా సంప్రదింపులు చేసి, మరియు పట్టణంలో గల పెద్ద మనుషులకు కూడా అందరికీ సంప్రదింపులు చేసి ఇది సమాజ వ్యతిరేకం జరుగుతుంది, దీన్ని ఆపు చేయాల్సిన అవసరం ఎంతైందని చెప్పి అందరూ సూచించడం జరిగింది. అందులో భాగంగానే మరొకసారి మేము వారికి ఫోన్ ద్వారా కూడా ఏవైతే హైదరాబాద్కు చెందిన మా పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లియర్గా తెలుసుకొని దాని విషయం లోపల ప్రెస్ మీట్ పెట్టి మీరు సర్వసభ్యులందరూ కూడా సూచన చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వీరశైవ సమాజం తరఫున ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తాండూరు పట్టణానికి చెందిన, తాండూరు నియోజకవర్గానికి చెందిన వీరశైవ బంధువులందరికీ కూడా, మరియు యువతకు కూడా, మరియు మహిళలు కూడా, అందరికీ కూడా తాండూరు సమాజం తరఫున రిక్వెస్ట్ చేయడం ఏమంటే, ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైతే చేపడుతున్నారో, సంఘం అని చెప్పి వేరే సంఘం అని చెప్పి ఏమైతే ఏర్పాటు చేస్తున్నారో అట్టి కార్యక్రమాల్లో మన వీరశైవులు ఎవరు కూడా పాల్గొవద్దని చెప్పి వీరశైవ సమాజం తాండూరు తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరుకుంటూ, అలాగే వీరశైవ సమాజం సంబంధించి అన్ని సహాయ సహకార కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు తీసుకోండి, ఆర్థిక సహాయాలు తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా సంవత్సరాలుగా పెద్దలందరూ చేసుకుంటూ వచ్చారు. మేము కూడా వారి ఆచరణలు నడుస్తూ ముందరికి తీసుకుపోతున్నాం తప్ప సమాజ అభివృద్ధి ఒక్కటే ముఖ్యం మాకు తప్ప మరి ఎలాంటి కల్మశాలకు పదవి వ్యామోహాలకు మేము ఎవరం పోవట్లేదు. దయచేసి ఎవరైతే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకు కూడా మరొకసారి నేను మళ్ళీ విన్నవించుకున్నది ఏమంటే, ఇవన్నీ మానుకోండి, ఇవన్నీ మానుకొని సమాజంతో నడవండి. మీకు ఏం కావాలి, మీరు ఏం చేసినా, మీరు ఏ పోరాటం చేసినా సమాజం అంతా మీ ఎంబడి ఉంటుంది, సమాజం బ్యానర్ పై చేయని చెప్పి మరొక్కసారి వాళ్ళకు విన్నవిస్తూ, మరొకసారి వీరశైవ సర్వసభ్యులకు, పట్టణ వీరశైవ సర్వసభ్యులకు, మరియు అన్ని మండలాల్లో కూడా వీరశైవ సభ్యులకు అందరికీ కూడా, మరియు యువతకు మరియు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున విన్నవించుకోవడం ఏమంటే, ఇలాంటి సమాజ వ్యతిరేకంగా ఏవైతే ఏర్పాటు చేపడుతున్నారో వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబో కాలం లోపల మనం సంఘటితం లేకుంటే చాలామంది చాలా రకాలుగా మనకు సమాజాన్ని మభ్యపెట్టి ఏదో చేసే విధంగా చేసే అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళన్నీ అడ్డుకోవాలంటే ఈరోజు మనం సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరశైవ సభ్యులందరూ కూడా, సర్వసభ్యులకు ప్రతి ఒక్కరికి
పేరు పేరున మరొక్కసారి నేను మనవి చేసేది ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైతే చేపడుతారో వారు చేసే కార్యక్రమాలకు మనము పాల్గొవద్దని చెప్పి వీరశైవ సమాజాన్ని కోరుకుంటూ శరణార్థులు తెలుపుతారు. అంటే వారు ఒక ప్రొపగండ తీసుకొని రావడం జరిగింది. ఏమంటారంటే ఓబీసీ గురించి పోరాటం చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కానీ ఓబీసీకి సంబంధించి గతం లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, అంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వీరశైవ మహాసభ, అఖిల భారత వీరశైవ మహాసభ, రాష్ట్ర వీరశైవ మహాసభ అందరూ కలిసి దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు, దానికి ఒక కమిటీ వేసి సబ్ కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా బీసీ కమిషన్ సభ్యులుగా ఉన్న సుప్రభాత్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి ఢిల్లీ వెళ్ళి ఒక బృందంతో మాట్లాడి రావడం జరిగింది. అందరూ గమనిస్తున్నారు, ఓబీసీ పోరాటం చేస్తుండ్రా లేకుంటే వాళ్ళ సొంత స్వలాభం కోసం చేస్తున్నా అనేది తాండూరు పట్టణ వీరశైవులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. దాని గురించి నేను క్లుప్తంగా చెప్పాను. ఎందుకంటే వాళ్ళు కూడా మన సర్వసభ్యులే కాబట్టి వాళ్ళ గౌరవం ఇచ్చే ఆలోచనతో ఇంకా సమాజం ఉంది, వాళ్ళ గౌరవం ఇచ్చే ఆలోచనతోనే సమాజం ఉంది. కాబట్టి వాళ్ళకు నేను అందుకోసం పర్సనల్గా మరోసారి విన్నవించడం ఎందుకు అనేది అందుకోసం చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మన సర్వసభ్యులే, వాళ్ళు కూడా మనం ఏదో పురాపొచ్చలు ఏదో ఎవరో చెప్పిన మాట వినొచ్చు అని మేము కూడా అభిప్రాయపడుతూ వాళ్ళకి పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. వారు మాట్లాడి ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు వద్దు, సమాజం ఖిలాఫ్లు వద్దు, మేమేమన్నామంటే ఓబీసీ చేయాలనుకుంటారు కదా పోరాటం, సంతోషం, వీరశైవ సమాజం పైన రిపేర్ చేయండి, ఓబీసీ మోర్చా చేస్తాం. ఓబీసీ అంటే సపరేట్ కమిటీ వేస్తాము, సమాజం నుంచి కమిటీ వేసి మీరే ముందు ఉండి లీడ్ చేయండి. మీకు ఎప్పుడైతే అంతగానం ఉన్నదో మేము కమిటీ అంటే వాళ్ళతో ఇప్పుడు ఈ కమిటీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు పెద్దలు రాష్ట్ర వీరశైవ మహాసభ ఉంది, వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం మేము నడుచుకుంటూ పోతాం. గతంలో ఉద్యమాలు జరిగినప్పుడు తప్పకుండా వెళ్ళడం జరిగింది. వీరశైవ సమాజం తరఫున శంకరాంలో పాల్గొనడం జరిగింది, ఇలాంటి మన బసవభవన్ పరామర్శం పోవడం జరిగింది. ఓబీసీకి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు కూడా వీరశైవ సమాజం తరఫున మన కమిటీ సభ్యులందరూ కూడా పోయి పాల్గొనడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చే తప్పు ఓబీసీ గురించి ఎవరైనా ఎవరు వీరశైవ సభ్యులు ఎవరైనా కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయలేదు. మాకు కొంచెం సమయం ఏంటి, మేము తెలుసుకొని మాట్లాడి పెద్దలతో మాట్లాడి చెప్తామని అన్నారు. మాకు ఎలాంటి సమాధానం ఇవ్వలేవాలి, ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని నేను ఉల్టా వాళ్ళకు ఓబీసీ కొరకు కాదు, ఇది ఓబీసీ కొరకు అనేది సమాజం ఇంత 75 సంది పోరాడుతూ వస్తున్నాం, అన్ని విషయాల పోరాడుతూ వస్తున్నాం, ఇది కూడా పోరాడతాం. ఇంకొకటి చెప్పింది కూడా మనం సమాజం పైన మీద కొట్లాడమని చెప్పడం జరిగింది కూడా, మేమందరం సహకరిస్తామని చెప్పినాం కదా, అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం. రాష్ట్ర కార్యవర్గం ఉంది విషయం కాదు, వాళ్ళ మధ్యలో పోరాపొచ్చులు వచ్చి వాళ్ళ పక్క కొట్టి కమిటీ పెట్టుకున్నారు తప్ప ఓబీసీ గురించి పోరాడే వాళ్ళు ఎవరు లేరడా. ఎందుకంటే మేము విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. వీరశైవ మహాసభ ప్రయత్నం చేయలేదని చెప్పమనండి, ఓబీసీ గురించి తప్పకుండా వీరశైవ రాష్ట్ర మహాసభ చేసింది. అఖిల భారత వీరశైవ మహాసభ కూడా మన గురించి తెలంగాణ మనకు ఓబీసీ అవసరం ఉన్నది కాబట్టి మనకు తప్పకుండా తీసుకోవాలని చెప్పి అందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఊగా కూర్చోలేదు, సమాజ పెద్దలు ఏం చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే సమాజ వ్యతిరేకం మీకు బీసీ మన వీరశైవ లింగాయతులకు సీరియల్ నెంబర్ 46 దాని లోపల మనకు ఇంక్లూడ్ చేసి ఎప్పుడు 2009 లోపల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఇంక్లూడ్ చేసి, దయచేసి నేనేమంటున్నా, మీకు కూడా పత్రికా విలేకరులు కావచ్చు, ప్రింట్ కావచ్చు, మీడియా ప్రతి ఒక్కరు మీకు కూడా ఒకటి నేనేం చేస్తున్నానంటే ఆ జీవో మీకు పంపిస్తాను, మీరు ఒకసారి దాన్ని చూడండి, దాంట్లో ఏమున్నది అనేది ఒకసారి సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఈ మ్యాటర్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది, క్లియర్. దాంట్లో ఏమున్నది, సీరియల్ నెంబర్ 46 లోపల వీరశైవ లింగాయత్ ఆబ్లిక్ లింగ బల్జ అని ఉన్నది. ఇప్పుడు ఆబ్లిక్ అంటే దాని అర్థమైంది అమలు అవుతలేదు కదా, అమలు అవుతలేదు. వైఎస్ రాజశేఖర అప్పుడే చెప్తుంది ఏమని, ఇప్పటి వరకు కూడా కొంతమంది అంటే కొన్ని ఏరియాలో మాత్రమే అమలు అవుతున్నాయి, కొన్ని రాష్ట్రాల లోపల. మన రాష్ట్రం లోపల ఇప్పటి వరకు కూడా తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ కాళికాదేవి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గురువారం బాల త్రిపుర సుందరి, శుక్రవారం 4వ తేదీ గాయత్రి దేవిగా, 5వ తేదీ శనివారం అన్నపూర్ణాదేవిగా, 6వ తేదీ ఆదివారం మహాలక్ష్మిగా, 7వ తేదీ మంగళవారం లలితాదేవిగా, 8వ తేదీ మంగళవారం శ్రీ కాళికాదేవిగా, 9వ తేదీ సరస్వతి దేవిగా, 10వ తేదీ దుర్గామాతగా దుర్గాష్టమి అఖండ భజన కార్యక్రమాలను ఈ నెల 11వ తేదీ అమ్మవారి పల్లకి సేవ, 12వ తేదీ శనివారం విజయదశమి అనగా దసరా పండుగను నిర్వహించనున్నారు. ఈరోజు చెప్పాలి
చేసి పెడతాం. పెద్దల అమావాస్య సందర్భంగా తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్ కట్టమైసమ్మ దేవాలయంలో కాలనీ వాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తాండూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ మాట్లాడుతూ ఈ అమావాస్య పెద్దల అమావాస్య అని చాలా పవిత్రమైనదని, ఇక నుండి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని, అందుకు అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు నరేష్, ఉపాధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉప కార్యదర్శి నరసింహులు, ఆంజనేయులు, రాములు, సుధాకర్, రమేష్, రాజేష్, కృష్ణ, నాగప్ప, వెంకటప్ప, పాపయ్య, ఆనంద్, యాదగిరి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ఆదర్శ నగర్లోని మాతా కట్టమైసమ్మ ఈరోజు పెద్దరామస మరి ఈరోజు ప్రపంచం మొత్తం, భారతదేశం మొత్తం, తాండూరు టౌన్ మొత్తం కూడా జరుపుకుంటాము. పెద్దరామస అనేది చాలా పెద్ద అమాస. మరి అమ్మ నాయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడెప్పుడో మరణిస్తారు, కానీ వాళ్ళ కూడా మరణించే రోజు ఈరోజు పెద్దరామస పండుగ వాదనలాగా ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటారు. మరి అదేవిధంగా ఈరోజు ఈ అమాస అనేది చాలా పెద్ద అమాస, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మరి ఈ అమాస నాడు కూడా ప్రతి ఇంట్లో కూడా పండుగ వాతావరణం చేసుకుంటారు. మరి ఈరోజు కూడా అమ్మ కట్టమైసమ్మ దయ వలన అందరం కూడా సుఖ సంతోషము మరి అమ్మవారి అందరికీ పెట్టాలని, మరి అదేవిధంగా మరి ఇక్కడ ప్రకాష్ కానీ నరసింహులు వాళ్ళు వివిధ రూపంలో కూడా అందరి దగ్గర సేకరించి కూడా ఎప్పుడు కూడా మరి ఇంత ఇబ్బంది ఉన్నా ఏమున్నా ప్రతి అమాసకు మరి ఎన్ని పనులు అన్నీ ఇచ్చేసి కూడా దాతల దగ్గర అనుకో, వాళ్ళు సొంతం అనుకో, మరి మన కమిటీ వాళ్ళు కూడా మరి ఎప్పుడప్పుడు కూడా వాళ్ళు కూడా సహకరిస్తున్నాం. కాబట్టి మరి ఈ దేవి నవరత్నాలు 9 రోజులు మనము వాస్తవంగా మరి మొన్నటి వరకు వినాయకుని వేసుకున్నాం, అటు ఆయన శ్రావణం జరుపుకున్నాము. మరి ఇప్పుడు దేవి 9 రోజులు కూడా అమ్మవారి జ్ఞానంలో ఉండాలి. మరి ఈరోజు ఒకరోజు అందరూ కూడా మరి 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 మన ఇంట్లో కూడా మటన్ కానీ చికెన్ కానీ ఉంటుంటారు. కానీ రేపటి నుంచి కూడా చాలామంది 9 రోజులు మాత్రం ఏం ఉండకుండా అమ్మవారి దేవి మరి భవానీ మాత 9 అవతారాల వాళ్ళు 9 కూడా అమ్మవారు అక్క చెల్లెలు వాళ్ళందరూ కూడా పేరు మాత్రం వేరే ఉంది. కాబట్టి భవానీ మాత కానీ, కాళికాదేవి కానీ, మైసమ్మ గుడి కానీ, తుల్యా భవాని కానీ అట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. మాత్రం అవతారం ఒకటే, అమ్మవారి పవర్ కూడా. మరి అమ్మవారు అందరూ కూడా ఎవరైతే భక్తులు మరి అమ్మవారి కోరుకుతారో ఆ కోరికలు కూడా అమ్మవారి ఖచ్చితంగా తీరుతుంది. మరి ఈరోజు అందరం కూడా పెద్దరామస కూడా మరి అమ్మవారి దయవలన అందరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలి. మరి రాబోయే రోజుల్లో కూడా దేవి నవరాత్రులు కూడా 9 రోజులు కూడా మనం అందరం కూడా హిందూ బంధువులు అందరం కూడా సుఖ సంతోషాలకు జరుపుకోవాలనుకుంటూ మరి రాబోయే రోజుల్లో దసరా కూడా మనము, ఎందుకంటే హిందువులకు పెద్ద పండుగ దసరా. అంటే హిందువులకు ఎంత గరీబ్ అయినా కూడా కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు ఖచ్చితంగా పండుగ చేసుకుంటారు. కాబట్టి మనం కూడా రాబోయే రోజులు 9 రోజులు అమ్మవారికి మనం కూడా జ్ఞానంలో ఉండి అమ్మవారి దైవదినంలో కూడా అమ్మవారి పూజలో ఉండి కూడా రాబోయే దసరా కూడా మరి అందరం కూడా పండుగ వాతావరణం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు అమావాస్య నాడు మరి మిత్రులు ఇద్దరు కూడా ప్రకాష్ కానీ నరసింహులు కానీ వాళ్ళు దాతల నుంచి మరి ప్రతి నెల అన్నదానం చేస్తున్నందుకు వారు కూడా మాకు గుడి తరపు నుంచి మరి ఇక్కడ నరేష్ గారు కూడా కొత్తగా గుడికి మన కమిటీ అధ్యక్షులు అయిన కాబట్టి వారికి మా కమిటీ పాతాలు కూడా అందరూ ఉన్నారు, వేనారాయణ మల్లికార్జున అందరూ కూడా మరి ఈ అందరం కూడా గుడికి స్వచ్ఛందంగా మరి వాళ్ళు సేవ అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ధన్యవాదాలు. మనము ఈ అమ్మవారికి జ్ఞానం లోపల కట్టమైసమ్మ దయ మరి భవానీ మాత దయ అందరి కూడా కలిపి కోరుకుంటూ జై భవానీ మాత, జై తుల్యా భవాని. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. City Cable.